ఓకే. ఒకసారి ఆ! చెప్పండి మేడం. చెప్పండి. చెప్పొచ్చా? ఆ! చెప్పండమ్మ. అంటే నాకు 3 శరీరాలు కనపడ్డాయి మేడం. అయితే కనపడి నేను ఒకటేమో సోఫాలో కూర్చున్నా అండి. 2 శరీరాలు నా ఎదురుగుంది. ఒక శరీరం కాలి బూడిదయిపోయిందండి. ఆ వేడి గూడా నాకు తెలిసింది. నా శరీరానికి తగిలింది. ఆ వేడి నేను ఫీల్ అయినా. అది హ్మ్. బూడిదయిపోయింది. ఇంకా 2 శరీరాలున్నాయండి. అలా వచ్చింది. అట్లా నాకు 2, 3 సార్లొచ్చిందండి. ఒకసారి మాత్రం శరీరం కాలిపోయింది. ఒక రెండోసారేమో అండి నా నుంచి అది వెళ్ళేటప్పుడు ఆ పెయిన్ నాకు తెలిసింది. ఓకే. ఆ! అదే తర్వాత మీకేమైనా ప్రాబ్లము ఎదురైందా లైఫ్‌లో? అట్లా అంటే ఏం లేవండి మరి. కానీ నాకట్లా అంటే నేను ధ్యానంలోకొచ్చిన కొత్తలండి. నాకేం తెలీదు డ్రీమ్స్ అది. కానీ నాకు ఓకే. ఆ డ్రీమ్ అయితే ఫిజికల్ అలా లైఫ్‌లో మీకేమైనా ప్రాబ్లమ్ ఎదురైందా? అంటే ఎట్లాంటి ప్రాబ్లమ్ అంటే అట్లా అంటే నాకు ఫైర్ యాక్సిడెంట్స్ అయినాయి 2. హ్మ్. అంటే చెయ్యి మీద వేడి పప్పు పడడం అంటే ఆ కళకు ముందే అయింది. అంటే కళ ముందొచ్చింది. నాకు ఫైర్‌ది తర్వాత అయింది. ఓకే. ఆ ఫైర్ అక్కడ జరుగుతూ ఉన్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఆహ్, అంటే ఫస్ట్ టైమ్ ఫైర్ జరిగినప్పుడు నేను బాధపడలేదు. ఆహ్, హ్మ్. ద ఏడుపు గూడా రాలేదు. ఆ! అయితే సెకండ్ టైమ్ ఫైర్ మళ్ళీ నా చెయ్యి మీద పప్పు పడ్డదండి. 2 టైమ్స్ పప్పే పడ్డది నా మీద. హ్మ్. అయితే చెయ్యి సెకండ్ టైమ్ కాలిందా? కాలింది. బొబ్బలొచ్చినియి. ఆ! హ్మ్. చాలా పెద్దగానే జరిగింది. కాకపోతే నేను దాన్ని తీసుకోలేదు నా మనసుకి. ఓకే. ఆ! మామూలుగా తగ్గిపోయింది. ఇప్పుడు నార్మల్‌గా ఉన్నా. కానీ అట్లా వచ్చింది మేడం నాకు డ్రీము. అంటే నేను అంటే క్వెషన్ మీరు చేసులేదు మీరు ఏం లేదు. క్వెషన్ ఏం వేయలేదు. కాకపోతే మీకు ఫ్యూచర్‌లో ఇది జరగబోతుందని ఒక ఇన్ఫర్మేషన్ లాగా ఇచ్చారు. ఆ! కానీ మీకప్పటికి అవగాహన లేదు కదమ్మా! అందుకని ఓకే. మీరు దాన్ని క్యాచ్ చేయలేకపోయారు. ఓకే. ఓకే మేడం. థ్యాంక్ యూ అండి. మీరైతే చాలా విషయాలు తెలుసుకున్నాను ఈరోజు. మీకు చాలా ధన్యవాదాలు. మీ అందరి విని విని కళల ద్వారా జ్ఞానం తెలుసుకొని నా లైఫ్‌ని నేను ముందుకు తీసుకెళ్ళగలను. అందరి అనుభవాలతోటే నేను ఇంకా ఇంకా తెలుసుకోగలను. నేను నేర్చుకునే క్రమంలోనే ఉన్నా. భార్గవి అన్మ్యూట్ భార్గవేమి భార్గవి గారు అన్మ్యూట్ చేసుకోండి. వీణా మేడం మా అమ్మాయి పేరు మల్లేశ్వరి భార్గవి, నా హ్మ్. పేరు మల్లేశ్వరి. ఓకే. మల్లేశ్వరి గారు చెప్పండి. థ్యాంక్ యూ మేడం. చాలా మళ్ళీ ఫస్ట్ నుంచి వింటుంటే ఆహా మనం ఇంత నేర్చుకున్నాం కదా అని చాలా చాలా థ్రిల్లింగ్ గా ఉంది. చాలా బాగుంది మేడం. కరివేపాక ధ్యానం చేయించారు మా వారి మిషన్ కొత్తల్లో. ఇప్పటికీ అప్పటికి మీరు మణిమల మేడం ఎప్పుడు గుర్తు పెట్టుకుంటాము. అస్సలు మర్చిపోలేదు. ఓకే. అంతకుముందు క్లాస్ చెప్పారు మేడం. దీని బ్యాక్ చెప్పారు 1 వీక్ క్రితం చెప్పారు కదా, ఆ క్లాస్ వీడియో పంపించారా మేడం? యూట్యూబ్ లింక్ ఉందా? పంపిస్తాను. పంపించండి. చాలా ఒక్కసారి హాయ్ అని చెప్తారు కదా! నేను పంపిస్తాను. ఉమ్. మేడం పాపకి ఎక్కువ ప్ర ప్రదేశము తెలుగు ప్రదేశం వస్తుంది. తెలిసిన వాళ్ళు వస్తున్నారు. రీసెంట్ గా ఈ మధ్య అన్ని కళలు అలాగే వస్తున్నాయమ్మా అన్నది. తెలిసిన వాళ్ళే వస్తున్నారా? తెలిసిన వాళ్ళే వస్తున్నారు. ప్రదేశం మొత్తం తెలియని ప్రదేశంలో జరుగుతున్నాయి. ఓకే. ఓకే. తనతో మాట్లాడితే కొంచెం క్లారిటీ వస్తదేమో శ్రీ గారు. ఉమ్. అంటే అవును. సడెన్‌గా చెప్పలేం కదా! ఒక్కసారి తనతో మాట్లాడి క్వెషన్ చేసి దాన్ని బట్టి క్లారిటీ ఇస్తాము. ఉమ్. సరే థ్యాంక్ యూ మేడం. చాలా బాగా చెప్పారు. ఓకే. థాంక్ నమస్తే మేడం. నమస్తే అమ్మా. చెప్పండి. ఆ! చాలా చెప్పారు మేడం. కానీ ధ్యానం 4, 5 రోజుల నుంచి చేయట్లేదు మేడం. తెల్లారుజామున కుదరట్లేదు. ఊరెళ్ళాను. ఓకే. కొంచెం బోను నొప్పి అని చెప్పాగా అప్పుడు తగ్గలేదు. హాస్పిటల్‌కెళ్ళాను. ఓహ్! అందుకని చేయలేకపోతే ఇయాల స్టార్ట్ చేస్తే ఇయాల రాలేదు ఎందుకో మరి. అంటే ఏదో నాకేం పెట్టటం రాలా. అమ్మాయి చూపిచ్చి పెట్టేసరికి అందరూ ఫుల్ అయ్యారంట. తర్వాత జాయిన్ అవ్వమన్నారు అని అన్నది. ఓకే. అయిపోయింది. ఇయాల గూడా ఎయలేదు. ఇంక ఇప్పుడేమో మీద పెట్టానింకా.
చూద్దామని పెట్టంగానే మీరొచ్చారు. అమ్మా! మిస్ అయ్యేదాన్ని పెట్టకపోతే అనుకున్నా. మీరు కూడా స్వప్నాల గురించి బాగా ముందుకెళ్తున్నారు కదా! అది వదలకుండా ముందుకెళ్ళండి. ఆ! ఓకే. చూస్తున్నా. అది నాకు కూడా మా అబ్బాయోళ్ళు తెలిసినోళ్ళే కనిపిస్తున్నారు. అదే అర్థం కావట్లేదు. అంటే అట్లా కాదు. ఆ! ప్రెజెంట్ వాళ్ళు ఉన్నారు అంటే ప్రెజెంట్ దాన్ని బట్టి ఉంటది. కానీ ఆ! ఒక చిన్న బిట్ చెప్తే క్లారిటీ ఇవ్వలేను కానీ, పూర్తిగా అది. నాకు టీమ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తే నేను క్లారిటీ ఇవ్వగలుగుతాను. ఓకే మీకు మేడం. ఫోన్ చేయండి. ఆ! ఓకే మేడం. ఓకే. ఆయనకి చేస్తాలే. ఓకే. సరే. బావుంది. విన్నాను మీది మొత్తం. కాతే చెప్పడానికి రావట్లేదు. ఓకే. అర్థమైంది గానీ చెప్పడానికి రావట్లేదు. అదే మేడం. మన ఆత్మయ ఎక్కడి దాకా ప్రయాణిస్తది, ఎట్లా ప్రయాణిస్తది 3 విధాలుగా అనని అర్థమైంది బానే. కానీ చెప్పడానికి రావట్లేదు. అవన్నీ మీకు అవగాహన వివరాలు. అయితే చాలులెండి. అది ఓకే. మీరు ఆ! ఆచరణలో పెట్టగలరు. ఓకే మేడం. ట్రై చేస్తున్నాం. బానే ఓకే. మరి కానీ ముందుకు సాగట్లేదు. ఎందుకు ఎనిక్కి ఎనిక్కి లాగుతుంది. వెనక్కెళ్ళడం అనేది ఉండదు. ముందుకే ఆ! వెళ్తాం లేకపోతే ఆగిపోతాం అంతే. అది ఆగదు. అందువల్ల ఆ! ప్రయత్నం చేస్తే ఒక్కసారిగా అన్నీ జరిగిపోవు కదా! ఆ! అసలు ప్రయత్నం చేస్తాం. లేకుండా ఉంటే అసలు ఆగిపోతాం. ప్రయత్నం అనేది ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే. చేస్తున్నాం. బాగానే పట్టుదలగానే చేస్తున్నాం. ఓకే ముందుకు మేడం. వెళ్తాం. అంతకుముందు గాయత్రి మంత్రం అయన్నీ చదివేదాన్ని. మానేశాను కొన్ని రోజులయింది. ఇంక హుహు. నేను అది కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా. ధ్యానం చేస్తాను ఇంకా అనని. ఇంకా అక్కడ గురువుగారి కాడ, అక్కడ ముగ్గురి కాడ మంత్రం గూడా ఇచ్చారు. ఒకళ్ళు గాయత్రి పరివార సేవకెళ్తే ఆ గాయత్రి మంత్రం చదవమన్నారు. వ్యాస భగవాన్ కాడికి ఎళ్తే సేవకు రమ్మంటే ఎళ్తే అంటే అక్కడ చెప్పినయన్నీ వినండి. మీ విచక్షణకి ఏమనిపిస్తుందో అది ఫాలో అవ్వండి. ఆ! అయితే ఇంకా ధ్యానం బావుంది గదా! ఏదైనా శ్లోకం, మంత్రం తర్వాత ధ్యానం గదా! ఇంకందుకే అందరికి ఇంకా క్షమాపణలు చెప్పుకొని ధ్యానం చేస్తన్నా. ఓకే. గాయత్రి మంత్రానికి, క్షమాపణకి సంబంధం ఏంటి? అంటే గురువుగారు చెప్పారు గదా! ఇంక నేను చెప్పారు కదా! నేను రాలేను. చేయలేకపోతున్నాను. ఓకే. ఆ! చేయలేకపోతున్నాను. నేను రాలేనింకా నేను ధ్యానం చేసుకుంటాను అనని ఇంక వాళ్ళకి సేవకి నేను రాలేను. నన్ను క్షమించండి అనని ఓకే. చెప్పి ఇగ మంత్రం గూడా వాళ్ళు గుడి కట్టాలి. మంత్రం ఇన్ని వేలు చదివియండి అంటారు. అంటే ఇంకా మనం చదవలేములే కానీ ఇంకా నేను రాలేకపోతున్నాను క్షమించండి అనని ఇంక నేను ఓకే. బాగా చేస్తాను పట్టుదలగా, నమ్మకంగాని వదిలిపెట్టరాదు. మీకు చెయ్యాలనిపిస్తే చక్కగా వెళ్లి సేవ చేయండి. ఆ! అదే అంటే మీకు ఇంకా మళ్ళీ నేను చేయలేకపోతున్నాననే బాధతో ఉన్నప్పుడు మళ్ళీ ఇక్కడ ఉన్నా కానీ దీంట్లో కూడా ఆహా! ప్లానింగ్ చేసి బాధను హ్మ్. భయమేస్తుంది. అక్కడ చేసినప్పుడల్లా ఏదో ఒక ప్రాబ్లమ్ వస్తుంది. అంటే మన కర్మలు పోవటానికే నాకసలు మన మీకు మీరక్కడ చేసినందుకు ప్రాబ్లమ్ రావట్లా. అదే ఆ అర్థమైంది. టైంలో బయటకొచ్చుంటది ఆ ప్రాబ్లమ్. అంతేకాని ఆ! మీరు సేవ చేస్తున్నప్పుడు ఆ సేవ మనల్ని ఎప్పటికీ హ్మ్. సన్మార్గం వైపే మంచిది. తిప్పుద్దే తప్ప అది మంచి వంశీ పని సార్ చేస్తున్నాం కదా! క్లాసులు విన్నాక అర్థమైంది. అంతకుముందు అర్థం కాల. ఎందుకు ఓకే. ఇది చేస్తంటే ఇంకా ఎక్కువైతని బాధలు అనిపించింది గానీ, తర్వాత అర్థమైంది. మన కర్మలు పోవటానికి ఎక్కువైతుందిలే అనని. సార్ క్లాస్ ఇన్నాక అర్థమైంది. వీడియోలు ఇన్నాక. ఇంకా హ్మ్. కానీ ఇంక ధ్యానం చేద్దాంలే. ఇంకా పొయ్యి మళ్ళీ అటు ఇటు అంటే ఉరుకులు పెట్టలేము. ఇంక ఎళ్తే ఇంక వాళ్ళు అసలా ఉంటది. నెలకి 10 రోజులుంటది. ఇంక ధ్యానం కుదరదు. అక్కడికెళ్తే రేత్రి అంతా పగులు హోమాలు చేస్తుంటారు గదా! ఇంక ఓకే ధ్యానం అమ్మా. కుదరదు. మీరు ఇప్పుడు హ్మ్. అంటే మీరు దాన్ని దాటి వచ్చారు కాబట్టి మీకు హ్మ్. చెయ్యాలనిపిస్తే చక్కగా వెళ్లి సేవ చేయొచ్చు. అదే. ఇక్కడ ధ్యానము చేసుకోవచ్చు. అదే. ఓకేనా అందుకే మేడం? ఓకే మేడం. థాంక్స్ చాలా. ఓకే. వివో వై 5బి అని వచ్చిందండి. వివో వాళ్ళు ఎవరు? అమ్మా వివో నమస్తే అమ్మా. నమస్తే అండి. నమస్తే. అమ్మా అది నేను 21 మెడిటేషన్ చేసినానమ్మా. మధ్యరాత్రిలో అంటే 3 గంటలు లేసి అప్పుడు హ్మ్. నేను ఒక తప్పు కోరిక కోరుకున్నానమ్మా యూనివర్స్నే. నాకు చాలా ఆకలి అయ్యేది. అది అంటే అలా అని కాదు, నాకు ఏం జరుగుతుందో తెలీదు. అయితే ఇప్పుడు 21 అయిపోయింది. ఇప్పుడు 3 రోజులు, ఇప్పుడు 41 చేద్దామనుకుంటున్నాను. కానీ ఇక్కడ పరిస్థితి కొద్దిగా అదుగా ఉందను ఇంగ స్నానం గీనం లేదు. లేసి కూర్చొని బెడ్ రెస్ట్‌లా చేసుకుంటున్నాను మేడం.
అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే నా ఆకలి ఒక్క దోశ కూడా తింటే కూడా నా ఆకలి తీరిపోతుంది. కానీ కడుపు నొప్పి వస్తుందమ్మా. ఏం చేయాలని నాకు అర్థం కావట్లేదు. నేను అలా కోరుకున్నాను అనమాట. ఎక్కువ హెవీగా తినేస్తున్నాను. నాకు ఆకలి అన్నది ఒక లిమిట్ గా ఉండాలా. నేను స్నానం చేయలేకపోతున్నాను అట్లా అని చెప్పేసి అలా అనుకున్నానమ్మా. మీరు నోట్లో ఉండారమ్మా. ఆకలి ఆ మీరే అనుకున్నారు కదా, నేను అవునమ్మా. ఎక్కువ తినకూడదు అని. కానీ ఆకలి ఉంది, తినకూడదు అని అనుకుంటారు. ఆకలి ఉండేసరికి అందులో గ్యాస్ ఫామ్ అవుతుంది, ఇంకా పెయిన్ వస్తుంది కదా. మీ వాస్తవానికి మీరే సృష్టికర్తలు కదా, మరి సృష్టించుకున్నారు కదా మీరే. అదే మేడం. ఇప్పుడు దగ్గర దగ్గర ఒక 2 వారాలు అవుతుంది. కానీ నాకు మరి ఇంటి ఎలర్జీ కానీ అలాంటిది కానీ ఏం డల్ కాల. హ్యాపీగా ఉంటున్నాను. అదైతే జరుగుతుంది. అమ్మ నేను అంటే నేను ఒక సృష్టించుకోవడం కూడా మనమే కదా సృష్టిస్తున్నాం. అది ఉమ్, నేను ఇప్పుడు వెనక ఏమీ చేయలేదు కదమ్మా. దాన్ని మీరు మార్చుకోండి. ఇప్పుడు అంటే ఎంత ఇప్పుడు ఆకలిస్తే మళ్ళీ అంత స్నానం తినగలగాలి, చేస్తున్నాను. లేకపోతే నేను తినాల్సిన అవసరం లేదు. అంటే ఆకలిస్తే సరికాని ఎన్ని కాదు. సృష్టించుకుంటున్నారు, మీరు సరికానియే సృష్టించుకుంటున్నారు. దాన్ని బట్టి మీకు ఉంటుంది పెయిన్. కానీ మాతృ బాబాజీ ఫస్ట్ నాకు హెచ్చరించిండు. నువ్వు సరి కానిదే అడుగుతున్నావమ్మా, నువ్వు అది తప్పు అట్లా అని చెప్పాడు కూడా. అయినా నేను మరి చెప్తుంది. ఆలోచించలేదు. అప్పుడు అందుకే నాకు సృష్టించేటప్పుడు కూడా సరి అయిన సృష్టిస్తున్నావా, సరికాని సృష్టిస్తున్నావా అనేది మనకు ఎరుకుండాల. మీరే కదా అది సరికాని సృష్టించారు, దాని ఎఫెక్ట్ పొందుతున్నారు. అది ఇంకా అది లైఫ్ లాంగ్ ఉండాల్సిందేనా మేడం ఆ మళ్ళీ బాధలు ధ్యానంలో కూర్చొని మార్చండి. సరికాని మార్చుకోవాలా? సృష్టించాను కదా, మరి ఆ ఉమ్, సరికాని దాని ఒక ఆ, ఫలితాన్ని కొంత టైం మీరు అనుభవించాల్సింది ఉంటుంది, వాస్తవం సృష్టించేశారు కాబట్టి. అవును అవును మేడం. దాన్ని మార్చండి. ఉమ్. మీరు మారిస్తే అమ్మ కొంతకాలం తర్వాత అది మారుతుంది. అమ్మ అదే సరికాని నన్ను సంకల్పాలు, సరికానివి. అందుకని అవి సృష్టించేటప్పుడు సరి అయినవా, సరికానివా, ఇవన్నీ మనము ఎరుకతో గమనించుకుంటూ చేసుకోవాలి. ఆ, అది. ఓకే. ఓకేనమ్మా. అమ్మ నాకు ఒక కర్మ చూపించిండు. కానీ ఆ కర్మలో నేనే డాక్టర్ గా ఉండాను. అది ఉమ్, ఒకసారి మీకు కాల్ చేయాలని చెప్పమంటారమ్మా. చెప్పమ్మా. అయితే అది ఏమైందంటే ఒక చిన్న బాబు ఉన్నాడు మేడం. అది ఆ బాబుకు యూరిన్ బ్యాగ్ పెట్టారు. బ్యాగ్ పెడితే మేము ముగ్గురు ఉండాం అనమాట. అంటే అక్కడ నేను డాక్టర్ గా ఉంటాను, లేకపోతే ఆ బాబుకి ప్రెసెంట్ గా అతనికి తల్లిగా ఎలా ఉండానో నాకు అర్థం కావట్లేదు. అక్కడ ఆ ఉమ్, ముగ్గురు ఇద్దరు మగళ్ళు నేను ఉండాను. ఆ బాబు యూరిన్ కు బ్యాగ్ పెట్టారు. బ్యాగ్ ఉమ్, పెడితే అందులో యూరిన్ చిన్న బాబు కదా, అందులోంచి ఏమో వెళ్ళిపోయింది, యూరిన్ రావట్లేదు. అది తర్వాత ఆ బ్యాగ్ అనేది తీసేసినాము. తీసేసి ఉమ్. మళ్ళా ఖచ్చితంగా పెట్టాల్సిందే అట్లా అన్నాను. నేను అక్కడ చాలా బాధపడిపోతున్నాను. అయ్యో చిన్న బాబు కదా, అది ఎలా వచ్చేసింది, ఇప్పుడు పెట్టాలంటే కష్టం కదా, ఇలా పెట్టాలా అలా పెట్టాలా అట్లా అని చెప్పేసి నేను చెప్తున్నాను మేడం. ఆ బాబుకైతే పెయిన్ అయితే ఎక్కువ లేదు, ఏడుస్తలేదు, హ్యాపీగా ఉంటున్నాడు, చూపిస్తున్నాడు. ఇది జరిగింది మేడం. అంటే అక్కడ ఒక ప్రాబ్లం ఉందని అర్థమయ్యి దాన్ని ఓపెన్ చేశారు కదా మీరు. ఓపెన్ చేశాం మేడం. అది యూరిన్ రావట్లేదు, అసలు డైరెక్ట్ గా పెట్టారు. ఆ అదే డైరెక్ట్ అదే గా అదే. అంటే పెట్టిందిలే ఒక ప్రాబ్లం ఉందని ఓపెన్ చేశారే కానీ అతన్ని ఏదో బాధ పెట్టాలని చేయలేదు కదా. మేడం. ఆ మరి ఓపెన్ చేశారు, కానీ దాన్ని సెట్ చేయడానికి మీరు ఎవరినైనా హెల్ప్ అడిగి తీసుకోవాలి ఆ కళలో. అంటే మీ ముందు ఆ బాధ అర్థమైంది కాబట్టి చేశారు, బాధ లేకపోతే చేయరు కదా. ఆ, అదే మేడం. అది దుష్కర్మ అలాగా. అవ్వదు, అది ఆ, దుష్కర్మ కాదు. మీ ఆ, ముందు బాధపడుతూ ఉన్నాడు. ఆ ఆ. బాధపడుతూ అంటే అక్కడ ఇంకిద్దరు ఎవరున్నారు డాక్టర్స్. డాక్టర్స్ తెలియని వ్యక్తి మేడం ఆ పిల్లలు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ. వాళ్ళకు నేను గతంలో కూడా అలా చిన్న చిన్న పిల్లలకి, క్యాన్సర్ పిల్లలకు నేను యూరిన్ బ్యాగ్ వేసేదాన్ని మేడం. అయితే ఓకే. అలాగనే ఇప్పుడు కూడా నేను అలాగనే ఆ పిల్లల్ని పెట్టుకొని నేను వేస్తున్నాను. ఇలా లోపలికి పంపిస్తే డైరెక్ట్ గా ఆ బాబుకి పెయిన్స్ వస్తుందేమో, ఇలా ఆ, మనము
బ్లౌజ్ లెక్క ఉంటది అనమాట. అందులో యూరిన్ బ్యాగ్ వస్తది. అది ఏమవుతది అంటే అది లోపలికి అది అనేది యూరిన్ పోసేదని లోపలికి పోతది. పైన అది కవర్ లెక్క తొడిగేస్తామనమాట. బ్లౌజ్ ఎట్లా ఉంటదో అట్లా. అలా చేసుకుందామని నేను ఆ బాబుకి వాళ్ళకి అంటున్నాను. సరే ఇది మేడం మీరు ఎలా సర్వీస్ అంటే మీరు సర్వీస్ చేయాలనుకున్నారు, ఆ సర్వీస్ అది సర్వీస్ కింద తీసుకోండి. అలాగా మేడం? ఆ భౌతికంలోనూ సర్వీస్ చేస్తున్నారు. మరి మీ లోపల కూడా ఆ సర్వీస్ లో ఉన్నారా లేదా, ఎలా ఉన్నారు? నాకు సంబంధం లేదు పో, ఆ పిల్లోడు బాధపడితే నాకేంటి అని వదిలేసి వెళ్తారా? లేకపోతే ఆ మరి అక్కడ ప్రాబ్లం తెలిసింది దాన్ని సరి చేద్దాం అనుకుంటారా? టెస్ట్ అయితే ఇది అన్న అలా తీసుకోవాలా మేడం? టెస్ట్ చేశారమ్మా. మీరు భౌతికంగా కూడా ఆ సర్వీస్ చేస్తూ ఉంటారు కదా, మరి లోపల హ్మ్. కూడా ఎలా ఉంటారు, ఆ సర్వీస్ లోనే ఉంటారా ఉండరా అని టెస్ట్ పెట్టారు మీరు. మీకు ఆ టెస్ట్ లో మీరు పాస్ అయ్యారు. అలాగనే మేడం ఒక 2 వారాల కింద ఇలాగా ఒక 2 డ్రీమ్‌లు వచ్చింది మేడం. వస్తే నేను ఏమనుకున్నాను నేను పట్టించుకోలేదు. అయితే ఆ బాబు మా ఇంటి బాబుకే అలా వస్తుంది. వస్తుంది నాకు ముందుగానే చెప్పారు. నేను ఆహా. వాళ్ళు చెప్పినా వాళ్ళు అర్థం చేసుకునే పొజిషన్ లేదు. నేను సైలెంట్‌గా వదిలేసినాను మేడం. అది అంటే నేను అంతకు ఏదైతే ముందు టెస్ట్లు పెట్టినప్పుడు ఫెయిల్ అయ్యారు, హ్మ్. తర్వాత మరలా మీరు పాస్ అయ్యారు. అంటే బయట మీరు ఎప్పుడైతే సర్వీస్ చేస్తూ 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 ఉన్నారో అలాంటి సర్వీస్ చెయ్యాలి అన్న జ్ఞానం మీ జీవాత్మలో కూడా వచ్చింది. గతంలో రాలేదు, మరలా మీరు హ్మ్. చేస్తూ ఉండే కొద్దీ అక్కడ చక్కగా సర్వీస్ చేయగలిగారు. అంటే అక్కడ టెస్ట్ లో పాస్ అయ్యారమ్మా. ఫస్ట్ అయితే అంతా అదే ఫస్ట్ 2 మళ్ళీ ఆ సార్లు ఫెయిల్ బాబుకు అయ్యారు. అలాగే నాకు సంబంధం జ్ఞానం లేదు అనుకొని వదిలేశారు ఫస్ట్ 2 సార్లు. హ్మ్. వదిలేశారు, కానీ మూడోసారి మాత్రం చేశారు. ఓకే అమ్మా, మంచిది. ఓకే. ఎందుకంటే ఆ బాబుకి నేను ఎలా డ్రీమ్‌లో కనిపించిందో అలాగనే ట్రీట్మెంట్ హాస్పిటల్ అడ్మిట్ చేసి అదన్నీ అదే చేస్తున్నారు. ఇంకా నడుస్తానే ఉంది ట్రీట్మెంట్ గూడా. కానీ నాకు అందుకని తెలియని భయమేసింది. వ్యక్తుల్ని మళ్ళీ పెట్టినప్పుడు ఏంటి మీరు మళ్ళా చేయలేకపోయారు. వస్తుంది. తెలియని వ్యక్తుల్ని మళ్ళా పెట్టినప్పుడు వస్తుంది కదా! చేయలేకపోయారు. అందుకని తెలిసిన వ్యక్తిని పెట్టి ఇప్పుడన్నా హ్మ్. చేస్తారా చెయ్యరా అని టెస్ట్ చేశారు అక్కడ. ఓకే ఆ మేడం. టెస్ట్ లో థాంక్ పాస్ అయ్యారు. ఉమ్. కానీ థాంక్ యూ. ఎవరికైనా నేను చెయ్యగలగాలి, కేవలం నా హ్మ్. ఫ్యామిలీ మెంబర్స్ కే కాదు, నేను అవును. ఎవరికైనా ఈ సర్వీస్ చెయ్యగలగాలి అని మీకు మీరు గైడ్ చేసుకోండి. అలాగే మేడం. నా ఓకేనమ్మా, దాకా వస్తే ఎవరికైనా చేయగలుగుతా. ఎవరికైనా నేను ఒక్కరికి చేయగలగాలి అని కాకపోయినా అనుకోండి. అది చేయగలుగుతా. ఓకే. ఓకేనా. ఉమ్. థాంక్ ఓకే అమ్మా. మేడం నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. బాగుంది మేడం క్లాసు. ఓకే, థ్యాంక్ యూ. ఎన్నో కళలను ఎంతో అద్భుతంగా చెప్పారు మేడం క్లాసు. అయితే నాకు నిన్న పొద్దున ఒకటి 36 పడుకునేటప్పుడు ధ్యానం చేసిన. పడుకున్నాక 1:30కి అట్లా మెలకొచ్చింది. 36 బ్రీత్ చేసిన. జ్ఞాన సిద్ధి ఇవ్వండి మాస్టర్స్ అని అడిగి పడుకున్నా మేడం. అయితే నిన్న ఓకే. పొద్దున ఇదే ఇట్లనే క్లాస్ అవుతుంది. ధ్యానం చేసిన కదా, మత్తులాగా వచ్చింది, ఇట్లా ఒరిగిన. ఒరిగితే ఏమైందంటే అది ప్లేస్ ఎక్కడనో తెలియదు. ఒక ఆయన, మేమిద్దరము, మా సారు నేను, ఒక పాప ఉన్నది, అమ్మాయి. మా అమ్మాయినో మరి తెలియదు. మొత్తం మీద మా దగ్గర ఒక అమ్మాయి ఉన్నది. అయితే ఆయన దగ్గరికి నన్ను మా పాపను తీసుకుపోయిండ్రు మా సారు. అది ప్లేస్ ఎక్కడనో తెలియదు. ఆయన కూడా తెలుస్తలేడు, కనిపిస్తలేడు, మాటలు వినిపిస్తున్నాయి ఆయన అయితే. అయితే ఆడికి పోయినాము. ఆయన మంచిగా చూసుకున్నాడు. ఇంకా సెండ్ ఆఫ్ చెప్తున్నాడు అనమాట. ఏదో వెహికల్, ఆ వెహికల్ కూడా ఇక్కడ అసలు మనం చూడలే అలాంటి వెహికల్ ఎక్కించిండు మామూలు. ఎక్కించి పంపిస్తున్నాడు. ఇంకా చాలా నాకు ఆనందంగా ఉంది మీరు వచ్చినందుకు అని ఇట్లా అంటున్నాడు అని చెప్తున్నాడు అన్నట్టు. ఆయన చాలా హ్యాపీ అవుతున్నారు మమ్మల్ని, మాకు సెండ్ ఆఫ్ చెప్పుకుంటూ. అయితే మా సార్ ఏమంటున్నారంటే, సరే బాయ్ బాయ్ అని అనుకుంటా, నాకు చికెన్ ఫుడ్ పెట్టలేదురా అంటే వాళ్ళ ఫ్రెండ్ ఉన్నట్టున్నది. ఈసారి చూడు నువ్వు పట్టుకొనే రా అని అంటున్నాడు. అప్పుడు మీరేమన్నారు? 2 సార్లు అట్లనే అంటున్నారు. అంటే అగో ఇదేం కథ,
గిట్లా మాట్లాడితే ఆయన అంత హ్యాపీ అయ్యి అంత మంచిగా చూసుకొని మంచిగా పంపిస్తుంటే గీ చికెన్ భోజనం నీకేం అడ్డొచ్చింది ఇప్పుడు ఈ ఆనందాన్ని స్వీకరించక గిట్ల మాట్లాడుతున్నావేంటి అని నేను అంటున్నా. చెప్పారా మీరు మనసులో అనుకున్నారా? ఆయనతోని డిస్కస్ చేస్తున్నా మేడం, అందులో కూర్చొని ఆ వెహికల్ లో కూర్చొని ఉమ్, ఓకే. అంటున్నా గేదేంటి నీకు గిన్ని రోజులైంది బంద్ చేసి నువ్వు ఇట్లా ఇవేం మాటలు మాట్లాడుతున్నావు, ఎందుకు మాట్లాడుతున్నావు ఇట్లా, వాళ్ళని ఉమ్. ఎందుకు డిసప్పాయింట్ చేస్తున్నావు అని అంటున్నా. ఇంకా వాళ్ళతో అనలేదు కదా, మీతో కదా అంటుంది. మా సార్తో అంటున్నా. అంటే ఆహా మీ సారు అతనితో అనలేదు కదా, నాతోని ఎవరితో కాదు, చెప్పారు? అతనితోనే అంటున్నాడు. అతనితోనే అంటున్నారా? ఓకే ఓకే. ఆయన సెండప్ చెప్తున్నారు కదా, ఉహుం, సెండప్ చెప్పేటప్పుడు అంటున్నారు, అరే ఉమ్, నువ్వు చికెన్ అర్థమైంది. భోజనం పెట్టలేదురా, ఆ, దాన్ని అట్లా చేసినావు ఇట్లా చేసినావు అంటున్నాడు. అంటే అట్లా అది ఫుల్ఫిల్ చేయలేదు అంటున్నాడు. ఓకే. ఉమ్. అంటుంటే ఇంకా మేము వస్తున్నాము, గవ్వేం మాటలు, ఆయన అంత మంచి ఆనందంగా మనల్ని చూసుకొని సెండప్ చెప్తుంటే గదేంది అక్కడే నీకు మాట్లాడారా, పక్కకు వచ్చాక మాట్లాడారా ఆ వ్యక్తిని? అక్కడనే ఆయన ఓకే ముంగట్నే మాట్లాడుతున్నా. ఓకే. ఉమ్. మాట్లాడుతున్నా ఇంకా ఏం కాదు వాడు మళ్ళా పట్టుకొస్తాడు అని అంటున్నాడు ఈయన. అంటే మీకు అక్కడ టెస్ట్ పెట్టారండి. అంటే మీ ఆయన వారు అలా మాట్లాడుతున్నప్పుడు మీ వారిని వెనకేసుకొచ్చుకొని మనము పోయినప్పుడు అతిథిగా మనకి చేయాల్సినవన్నీ చేసినా కానీ అతన్ని విమర్శిస్తుంటే మీరు దాన్ని వెనకేసుకొస్తారా, లేకపోతే ఇలా ఎందుకు అంటున్నారు, అలా అనొద్దు అని చెప్పి మాట్లాడతారా అని మీకు టెస్ట్ పెట్టారు. మీరు అలా ఎందుకు అంటున్నారు, అలా అనొద్దు, వాళ్ళు చేసిన దానికి మనం సంతోషించాలి కదా అని చెప్పి మీరు అంటున్నారు. ఓకేమా. అంటే మీ జీవితంలో కూడా ఎప్పుడైనా మీ పక్క వాళ్ళు అలాగే ఎదుట వారిని విమర్శిస్తూ కానీ ఏదైనా మాట్లాడినప్పుడు వెనకేసుకొని రాకుండా చక్కగా అక్కడ ఏం చెప్పాలో అది చెప్పండి. అది టెస్ట్ పెట్టారు, టెస్ట్ లో పాస్ అయ్యారు. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే మేడం. అందులో మంచిగా అమృతారం పెట్టిండ్రు, మంచిగా చూసుకున్నారు అదే మేడం. కృతజ్ఞత చెప్పుకోవాలి కానీ ఆ, అది తేలేదు అనడం రాంగ్ కదా అని మీరు ఆ, అంటే నీకు ఎంత ఫ్రెండ్ అయితే మాత్రం నువ్వు అదే పర్సనల్ గా మాట్లాడుకోవాలి, మా ముందు మాట్లాడతావా అట్లా, నేను అదే బాధపడ్డా అని నేను అంటున్నా. ఓకే మా మంచిది. టెస్ట్ చేశారు అంటే లోపల కూడా అదే జ్ఞానం ఉందా లేదా అని చూశారు. చక్కగా మీరు అక్కడ అలా ఉన్నారు, మరి భౌతికంగా ఎలా ఉన్నారో మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ ఓకేనమ్మా. ఓకేమ్మా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. వనదుర్గా గారు, వనదుర్గా గారు మాట్లాడండి. నమస్తే అమ్మా. నమస్తే అండి. ఇది మామూలుగా ఇప్పుడు మీరు చెప్తూ ఉంటారు కదా, అందరూ వీళ్ళ వింటూ ఉన్నాం కదా. ఉమ్, ఏంటంటే ఈ కర్మ మనం ఎంతో చేసి ఉంటేనే మనకి ఎదురయ్యేవి సమస్యలు ఎదురవుతాయి అని అన్నారు కదా. నాకు ఉమ్, ఎందుకని ఒక సూర్య నమస్కారం చేస్తున్నా గానీ, శివయ్యకి ఉమ్, నీళ్ళు పోస్తున్నా గానీ, దేవుడికి ఇలా దండం పెడతా ఉంటాను కదా, కళ్ళంటే అవును. నీళ్ళు అట్లా వచ్చేస్తున్నాయమ్మా. ఎమోషన్ అయిపోతుంది. ఎందుకు ఎమోషన్ అవుతున్నాను అనేది నాకు అర్థం అవుతున్నట్టు ఉంటుంది, అంటే చెక్ అవ్వనట్టు ఉంటుంది. చేసుకోండి, రియలైజేషన్ ద్వారా వస్తుందా, ఏ విషయంలోనైనా ఎమోషన్ అవుతున్నా అని చెక్ చేయండి మిమ్మల్ని మీరమ్మా. అది చేస్తున్నా. నాకైతే ఏమి సమస్యలేం కనిపించట్లేదు. సడెన్‌గా ఉమ్, వచ్చేస్తాయన్నమాట. ఎందుకో బాధొచ్చేస్తుంది. మీరు చెప్తున్నప్పుడే ఇప్పుడు చెప్తున్నారు గదా, నేను సూర్య నమస్కారం చేస్తున్నాను. ఇట్లా ఉమ్. మన కర్మలు ఇంత చేశామా? నేనింత చేసి ఉంటానా? అని నాకు ఇంత బాధ పెట్టానా ఎవరినన్నా? అంటే అంటే ఇక్కడ నేనిప్పుడు ఎవరిని ఇంత చేసుంటానా, ఇంత బాధ పెట్టుంటానా అంటే క్వశ్చన్ ఉంది కదా ఇంకా. ఆ! నేను చేశాను అనే దానికి, చేసుంటానా అనే దానికి కొంచెం డిఫరెన్స్ ఉంది కదమ్మా. అవునమ్మా. ఆ, అది అంటే కూడా ఇప్పుడు దాటండి. ఎందుకు ఎమోషన్ అవుతున్నాను అనేది. అంటే ఇక్కడ గతం ఏమో రియలైజ్ అవ్వాల్సింది ఒక పక్క అనిపిస్తుంది, ఒక పక్క ఏమో నేను చేసుంటానని ఒక ప్రశ్న వస్తుంది. అది ఆ హ్మ్. క్షణాన్ని మీరే అవేర్నెస్ తో గమనించుకోండి. ఓకే. ఏదన్నా ప్రాబ్లం కి రియలైజ్ అవుతున్నానా, ఏ విషయంగానైనా నేను ఎమోషన్ అవుతున్నానా అనేది మీరు ఆన్ ద స్పాట్ ఆ క్షణాన్ని మీరు వెరిఫై చేయండి, మీకే క్లారిటీ వస్తుంది. ఓకే. అంటే నాకెట్లా డీల్ చేయాలో తెలియట్లేదు. ఏదైనా ఒక సమస్యనే అనుకోవట్లేదు. ఏది సమస్య కింద అనిపించట్లేదు ఈ మధ్యన నాకు. అయితే ఇప్పుడు ఎన్లైట్ అయిపోయారు కాబట్టి మీకు అర్థమవుతుంది, ఏ సమస్య ఆహ్, అయినా సరే అనిపించట్లేదు. కానీ లోపల అనిపించట్లేదు. అదే అదే
అది నాకు ఎట్లా అసలు నేను అంటే ఎమోషనల్ అవ్వకూడదు అనుకుంటూ ఉంటున్నాను. కానీ భగవంతుడి దగ్గర ఆ కళ్ళ నీళ్ళు అలా అంటే అట్లా వచ్చేస్తుంది. అంటే లోపల నుంచి. అదే అందుకే నేను చెప్తుంది. రియలైజేషన్ ద్వారా కళ్ళ నీళ్ళు వస్తున్నాయా, ఆనందంతో కళ్ళ నీళ్ళు వస్తున్నాయా, ఎమోషన్ తో కళ్ళ నీళ్ళు వస్తున్నాయని ఒకరోజు చెక్ చేయండి అమ్మా. మీరు చెక్ చేస్తే మీకు అర్థమైపోతుంది. ఓకే. అది అది మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే. అంటే కర్మ లెక్క వల్ల నేను ఇలా ఉన్నానా, నాకు ఇంతటి హ్యాపీ మార్గం వచ్చింది భగవంతుడు అని కృతజ్ఞతతో చెప్తూ ఆనందంతో ఉన్నానా, ఎమోషన్ ఎక్కడన్నా ఉండి ఎమోషన్ ఫామ్ ద్వారా అవుతున్నానా. నిజానికి చెప్పాలి అని అంటే దేవుడు హ్యాపీ మూమెంట్స్ ఇచ్చేసాడమ్మా టోటల్ గా. అంత ఓకే, హ్యాపీ మూమెంట్స్ ఇచ్చారు. ఆన్ ద స్పాట్ ఆ కళ్ళ నీళ్లు కారడానికి మీకే అర్థమవుతుంది అంటారు. మోస్ట్లీ భగవంతుడి మీద ఆనందంతో ఆ ధ్యానంలో కళ్ళ నీళ్లు కారుతాయి. రియలైజ్ అవ్వడం ద్వారా ఒక్కొక్కసారి హ్యాపీనెస్ తోటి కళ్ళ నీళ్లు కారుతాయి. మోస్ట్లీ దీనికే ఉంటాయి. కాకపోతే ఒక్కసారి మీకు చెక్ చేస్తే మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే అమ్మా. సుభా గారు. హలో మేడం. చెప్పండి అమ్మా. మేడం ఎక్సలెంట్ గా ఉంది మేడం. అసలు క్లాస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అసలు ఆత్మ ప్రయాణం అంటే మించుమించుగా సారి క్లాసులు వింటూ అటెండ్ అవుతూ అన్ని తెలుసుకుంటూ ఉన్నాం. కానీ మాస్టర్స్ గా మీరందరూ ఇంత మంచి జ్ఞానాన్ని అసలు అందిస్తున్నారు. దాన్ని అందుకోవడం కూడా అది మేము కూడా ఇంకా దాన్ని అందుకునే ఇదిలో వెనకబడి ఉన్నామేమో అని అనిపించింది మేడం. అసలు ఇవాళ అయితే నాకు ఆ చేస్తున్నాం ధ్యానం, కానీ కర్మలు ఎంత పీక్గా వెళ్ళి చూసుకోవాలి అన్నది ఎక్సలెంట్ గా చెప్పారు మేడం. చాలా అసలు ఇన్ని జన్మలు, ఇన్ని రకాలుగా, ఇన్ని ప్రయాణాలు, ఇన్ని ఉన్నాయా ఇది. ఇంకోటి మేడం, మామూలుగా మీరు ఆత్మ నుంచి మన మనం వస్తాం కదా, జీవాత్మ అన్నారు. జీవాత్మ పడుకున్నప్పుడు జీవాత్మ వెళ్తుందా మేడం? జీవాత్మ నుంచి సూక్ష్మ శరీరం వెళ్తుందా? అది ఒకటి నాకు డౌట్. అదే సూక్ష్మ శరీరమే దాన్ని జీవాత్మ. శరీరం పడుకుంది, లోపల ఉన్న జీవాత్మ ఎన్నో జన్మల నుంచి ఉంది. ఈ జన్మలో ఈ బాడీని తీసుకుంది. పడుకోగానే ఈ బాడీ నిద్రలోకి వెళ్ళగానే ఆ జీవాత్మ లేసి వెళ్తుంది. ఓకే 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 ఓకే, చాలా బాగుంది మేడం. చాలా ఎక్సలెంట్ గా ఉంది మేడం. ఈ క్లాసు మళ్ళీ వినడానికి ఏదైనా వస్తుందా మేడం? బాగుంది ఇది. ఒకసారి మళ్ళీ నా నెంబర్ చెప్తాను, ఒక్కసారి నాకు హాయ్ అని పెట్టండి. నెంబర్ రాసుకోండి. చెప్పండి మేడం. 799 7 33 99 722 99 799 33 33 88 88 950 950 అంతే. 799 చెప్పండి. 799 33 88 950 అంతేమ్మా. నాకు ఒక్కసారి మెసేజ్ అయినా పెట్టండి. బాగుంది మేడం, క్లాస్ చాలా బాగుంది అసలు. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే మాస్టర్స్, మళ్ళీ రేపు జాయిన్ అవుతాం.